కొడుకు గెలిపించాలి. నేనైతే గొర్రెలు ఎత్తుకోవాలి సరే కేసీఆర్ ఆరో గుర్తురా టీవీ రిమోట్ మనని చెప్పిన మర్చిపోతామా కానీ గౌను గుర్తురా ఫస్ట్ గుర్తు రావణి చిన్నమ్మ చిన్నమ్మ గెలిస్తే మీకు పని కావాలంటే మనిషి వ్యక్తిని చూపించుకోండి. వింటున్నావా? పాటి ముఖం చూస్తే ఆగమవుతాం. గొర్రెలు వచ్చినాయిగా ఇప్పుడు పని చేస్తానికి మేమైతే ముందు వస్తున్నాంగా, ఏదైనా సమస్య ఉంటే ముందు వస్తున్నాంగా, అది ఆలోచించుకో. రేపు గెలిస్తే ఇంకింత పని చేస్తాం. గెలవకుండా అన్ని పని చేసినామంటే గెలిస్తే ఇంకెంత పని చేస్తాం ఆలోచించుకొని మిస్ చేయకూడదు. మా అమ్మగారిని దండం పెడతాం. ఓడిపోతే మేము మన ఊరంతా ఆగమైంది. రిమోట్ రా ఆరో గుర్తు సైడ్ ఉంటురా గ్యాస్ పే గుర్తు అయ్యేవాడు రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే గ్యాస్ పై గుర్తుకే గ్యాస్ పై గుర్తుకే గ్యాస్ పై గుర్తుకే రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే ఇద్దరు అన్నిటికీ మనమే ఉండాలి. రిమోట్ ఇంకోటి 7 గట్లా అనాలి. దయచేసి పెద్ద మనిషి వార్డ్ నెంబర్ ఎవరిది? గుర్తు బాగా గుర్తు పెట్టుకోవాలి. నల్ల పోయినాక రిమోట్ ఆన్ చేసుకొనేసి మర్చిపోకూడదమ్మా. అదే యాదే చెప్పినట్టే నేను పిల్ల కొట్టడం గొడవ కట్టించాను. బాబా ఒక్క సైడ్ వేస్తాం, మా సవర్లో అందరం వేస్తాం. మాట ఇచ్చాను, మాట పోనీయకు. 20,000 రూపాయలు పెట్టి గొడవ కట్టించిన. అభివృద్ధికై పాటుపడుతూ గతంలో పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గ్రామ అభివృద్ధి కొరకు 60 లక్షల వరకు ఫండింగ్ పెట్టి సీసీ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అభివృద్ధి పాలన నడిపించినందు అదే ముందుకు తీసుకుపోతూ ఇప్పుడుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వర్కాల సునంద శ్రావణ్ను బీజేపీ పార్టీ బలపరుస్తుంది. అందులో భాగంగా ఈ ఊరికి గ్రామాభివృద్ధి పార్టీకై మేము తోడ్పడి ఉండి అందరికీ యువతకు కానీ గ్రామ ప్రజలకు కానీ ముందుండి తోడ్పడి ప్రతి అందాల మేము ముందు నడుస్తూ సహాయ సహకారాలు తీసుకుంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ ముందు నడుస్తామని ఆకాంక్షిస్తున్నాం. పోలింగ్ బ్యాలెట్లో 6వ సీరియల్గా టీవీ రిమోట్ గుర్తు సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నందున వర్కాల సునంద శ్రావణ్ అభ్యర్థిని గెలిపించుకొని ముందుకు సాగుతామని
ఆశిస్తున్నాం. ఆయన కూడా ముందుకు చెప్పుకోండి. మాజీ ఎమ్మెల్యే కోసుకొండ్ల ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి పాలనకై తోడ్పడినందుకు ఆయన సహకారంతోనే ముందుకు నడుస్తూ మేము కొనసాగుతామని ఆకాంక్షిస్తున్నాం. నమస్కారం. బోడంగపర్తి సర్పంచ్ అభ్యర్థిగా మాట్లాడుతున్నాను. బోడంగపర్తిలో ఏ సమస్యలున్నా సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ ఏ సమస్యలున్నా తీర్చడానికి ముందుకు సాగుతున్నాం. రెడ్డి మరియు మాజీ గౌడ సామాజిక చైర్మన్ పల్లె రవికుమారు వీరి సహకారంతో గ్రామ సర్పంచ్ అభివృద్ధికి తోడ్పడతామని ముందుగా కొనసాగి గ్రామ అభివృద్ధి పరిపాలనలో భాగంగా ప్రజల ముందు నడిపించుకుంటూ పరిపాలన దిశగా చేకూరుతామని ఆకాంక్షిస్తున్నాం.